అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి. ఆ కసి మనలో పోకూడదు. మీరు నా ఒక్కవైపే చూశారు, అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం. ఇంకో వైపు ఉంది, అది బాబు గారితో పోరాడతాం. అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి, పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా. వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను. ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికేంది కాదు. సీనియర్లు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి, విధి విధానాలు పాటించాలి, ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి. కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది, కొన్ని అయితే 2 సంవత్సరాలు పట్టింది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా. నేను ఏనాడు వదిలిపెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే, పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. అప్పుడే మనందరం కలిసికట్టుగా కలుగుతాం, మాట్లాడదాం. వార్డు అధ్యక్షుడు ఉన్నాడు, పట్టణ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా.